గాయ్ శ్రీకృష్ణ హైదరాబాద్ టు చెన్నై అయితే వెళ్తుంది. సో ఇది తమిళనాడు బండి కాబట్టి ఓన్లీ చెన్నై మాత్రం పంపిస్తారు. ఇది బస్ అవుటర్ వ్యూ అనమాట, వోల్వో 9400. సో లోపలికి ఎంటర్ అవుతున్న ఇది క్యాబిన్ వ్యూ, డ్రైవర్ గారి క్యాబిన్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి 94 మోడల్. సో ఏసీ, లైట్స్, స్విచెస్, ఫ్యాన్స్ ఏమున్నా అన్ని డ్రైవర్ అయితే ఆపరేట్ చేస్తారు గైస్. సో ఇది 9400 మోడల్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. ఈ డ్రైవర్ మీ పేరేంటన్నా? ఆసిఫ్ ఒక డ్రైవరు. తర్వాత టాయిలెట్స్ బ్రేక్లో ఇక్కడ చేంజ్ అవుతారు. సో డబల్ డ్రైవర్స్ అయితే ఉన్నారు ఈ బస్కి. బ్రహ్మం ఆషిక్ బ్రహ్మం. సో ఇదన్నమాట 9400 మోడల్ వ్యూ వచ్చేసి హైదరాబాద్ టు చెన్నై గైస్. సో ఇది 2+1 స్లీపర్ అనమాట. ఏసీ అయితే ఫుల్ చిల్ ఉంది. సో ఇది డబల్ సైడ్ ఇట్లుంటుంది, 9400 మోడల్. సో ఇది ఇద్దరు అనుకునేది, ఇది సింగిల్ ప్యాసింజర్ అండ్ ఏసీ అయితే చిల్ అయితే ఉంది. శ్రీకృష్ణ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, వోల్వో 9400. బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్లీపరు 2+1 స్లీపరు. అండ్ ఇది సింగిల్ సైడ్ అండ్ ఇది సింగిల్ సైడ్ అండ్ ఇది సింగిల్ అండ్ ఇది డబల్ సైడ్ అండ్ ఇది డబుల్ అండ్ ఇది సింగిల్ అండ్ ఇది సింగిల్. అండ్ ఇక్కడ 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి అండ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఈ బస్కి వచ్చేసి. సో ఆన్ టైం అయితే చెన్నై అయితే చేరుకుంటుంది ఈ బస్ వచ్చేసి. సో హైదరాబాద్ నుంచి కూకట్పల్లి నుంచి 7:30కి అయితే ఈ బస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చెన్నై రేపు పొద్దున 9 గంటలకు అయితే చేరుకుంటుంది ఈ బస్ వచ్చేసి, మార్నింగ్ 9:30. చెప్పండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వోల్వోలో? ఓకే రమ్మన్నా మీరు? బాగుందండి, ఫ్యూచర్స్ బాగున్నాయి, బ్రేక్ కండిషన్ కానీ బండి కానీ అంతా బాగుంది. ఓకే, సేఫ్ జర్నీ, ప్యాసింజర్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, నైపుణ్యత కలిగిన డ్రైవర్లు ఉన్నారు మా దగ్గర, ఇబ్బంది లేదు, హ్యాపీ జర్నీ. అన్న ఆషిక్ అన్న మీరు? మాది కూడా సేఫ్టీ జర్నీ ఇచ్చాం సార్, టైం టు టైం తీసుకెళ్తాం, కస్టమర్కి ఇబ్బంది ఏం లేదు సార్. బండి అయితే ఒకసారి చూడండి, ఇబ్బంది లేదు, సేఫ్ తీసుకెళ్తాం, హ్యాపీగా తీసుకెళ్తాం. సో డ్రైవర్స్ అయితే అంతా సేఫ్గా తీసుకెళ్తారు, హ్యాపీగా తీసుకెళ్తారు, ఆన్ టైంకి చేరుస్తారు కస్టమర్స్ని. సో హైదరాబాద్ టు చెన్నై ఇది ఆన్ టైం అయితే వెళ్ళిపోతుంది. సో సిటీ దాటేటప్పటికి నైట్ 10 అయితే దాటుద్ది. సో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించాను కదా, ఇక్కడ 2 ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి, కింద 2 ఏసీ వెంట్స్, 2+1 స్లీపర్ అనమాట ఇది వచ్చేసి బస్సు. సో సిటీ దాటేటప్పటికి ఎంత అవుతుంది అన్న? 10:30 అన్న. సిటీ దాటేటప్పటికి 10:30 అయితే అవుతుంది. 9:30 కల్లా రైట్ టైం 9:30 అంటాం, మన రైట్ టైం కిలోమీటర్ 9:30, మనం 8:30-9 కల్లా వెళ్ళిపోతాం, హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిపోతాం. ఓకే, వాష్రూమ్స్ మొత్తం ఎక్కడ అంటే అక్కడ కస్టమర్ ఇబ్బంది లేకుండా అక్కడ ఆపుతాం. వాష్రూమ్ కైనా టాయిలెట్ కైనా ఆపాలన్నా కానీ ఆపేస్తాం, ఇబ్బంది లేదు, ఆపేస్తాం. మా దగ్గర డ్రైవర్ గారు పర్ఫెక్ట్ గా డ్రైవర్ ఉన్నారు, ఒరిజినల్ డ్రైవర్ ఉన్నారు, సర్టిఫికేట్ ఉన్న డ్రైవర్లే ఉన్నారు. ఓకే, సో ఈ డ్రైవర్సే ఉన్నారు, వాళ్ళని ఓకే. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే ఉన్నారు ఈ బస్కి వచ్చేసి. సో శ్రీకృష్ణ గురించి చెప్పాలంటే అమేజింగ్ సర్వీస్ అనేది చెప్తాం. ఈ సర్వీస్ని అయితే యూజ్ చేయండి తప్పకుండా. సో అమేజింగ్ సర్వీస్, ఆన్ టైంకి అయితే తీసుకెళ్తారు. ఈ డ్రైవర్స్ గురించి చెప్పాలంటే చాలా బాగుంటుంది ఈ సర్వీస్ అండ్ అమేజింగ్ సర్వీస్. ఆన్ టైంకి టైం టు టైం చేరుస్తారు డిఫరెంట్ డెస్టినేషన్స్కి. సో శ్రీకృష్ణ ట్రావెల్స్లో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే ఉన్నారు గైస్. సో గైస్ సర్టిఫైడ్ డ్రైవర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే ఉన్నారు ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్కి వచ్చేసి. సో థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేసిన, ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. సో బాయ్ అన్న, హ్యాపీ జర్నీ. బాయ్ అన్న, హ్యాపీ జర్నీ, సేఫ్గానే వెళ్ళండి. సో నిదానంగా వెళ్ళండి. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నేను మీ వంశీ ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వివి నగర్ కాలనీ, కూకట్పల్లి. సో గాయ్స్ ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నాయకల్ శ్రీకృష్ణ కనిపిస్తుందో, ఇది సిటీ దాటేటప్పటికి 10 అవుతుంది అండ్ ఇది ఆన్ టైంకి అయితే రైట్ టైం డెస్టినేషన్స్కి వెళ్ళిపోతుంది బస్ వచ్చేసి.